హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, దర్దోజీ, గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్, లోడింగ్ కోసం వైట్ థ్రెడ్, గోల్డ్ కలర్ కాల్ షేప్ లో ఉండే కుందన్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఒక లైన్ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీరు డిజైన్ చాలా నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ ఎప్పుడు మనం ఒక లైన్ గొలుసు కుట్టుకుంటే కనుక కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనము దర్దోజీ లైన్ అనేది ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను స్టార్టింగ్ పాయింట్ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకుని మిగిలింది టాకాలు వేసుకుంటూ కుట్టుకుంటున్నాను. అలాగే ఎండింగ్ పాయింట్ కూడా మీరు కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోండి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది దర్దోజీ అనేది. నెక్స్ట్ మనం ఈ దర్దోజీ ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలింది కట్ చేసేసుకుని ఎండింగ్ పాయింట్ కూడా కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు దర్దోజీ అనేది నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ దర్దోజీ పక్కనే గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. ఇక్కడ నేను మైక్రో బీడ్స్ కుడుతున్నాను కదా, ఇలా కుట్టినప్పుడు మీరు రెండోసారి నీడిల్ పైకి ఎత్తినప్పుడు ముందు కుట్టిన బీడ్స్ లో ఫస్ట్ బీడ్ ఉంటది కదా, దాంట్లోంచి నీడిల్ తీసుకుని మిగిలిన పూసలు కుట్టుకుంటా ఉంటే ఈ విధంగా మీకు నీడిల్ ఈ పూసలు అనేవి నీట్ గా ఆరి వర్క్ లా వస్తుంది. ఇలా కుట్టుకున్నాం కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం లోడింగ్ చేయడం కోసం నేను ఇక్కడ వైట్ థ్రెడ్ అనేది గ్లూ అప్లై చేసి వైట్ థ్రెడ్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇది డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 8 పేటలు తీసుకుని ఈ విధంగా క్రాస్ గా కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, స్టార్టింగ్ పాయింట్ కొద్దిగా వదిలేసి ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి. ఇలా క్రాస్ గా ఒక 2 లైన్స్ ముందు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అది ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక 2 లైన్స్ కుట్టాను కదా, ఇంకొక లైన్ కూడా కుట్టుకుంటే మనకు క్రాస్ నీట్ గా తేలుతుంది. ఇలా 3 లైన్స్ కుట్టుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అది ఫిల్ చేసేసుకోవాలి ఈ సిల్క్ థ్రెడ్ తో. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు థ్రెడ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, క్రాస్ గా కుట్టుకుంటూ లోడింగ్ అనేది.
కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా డిజైన్స్. అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా మీరు చాలా నీట్ గా ఫిల్ చేసుకోవాలి. లోడింగ్ అనేది ఈ వైట్ థ్రెడ్ కనిపించకుండా. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లోడింగ్ పక్కనే గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ ఉన్నాయి చూసారా, ముందు కుట్టినట్టుగానే ఇక్కడ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. దర్దోజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని, ఈ చిన్న చిన్న పీసెస్ ముందు మనం లోడింగ్ కుట్టాం కదా గ్రీన్ కలర్ థ్రెడ్ తో, దానిపైన మనం స్ట్రైట్ గా కుట్టుకోవాలి ఈ పీసెస్ ని. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది చెప్పడం కంటే. ఈ విధంగా మీరు ఈ దర్దోజీ పీసెస్ అనేవి లోడింగ్ మీద కుట్టుకోవాలి. పీసెస్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఈ గోల్డ్ కలర్ బీడ్స్ పక్కన మళ్ళీ ఇంకొక దర్దోజీ లైన్ తీసుకుని ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. దర్దోజీ పక్కన మళ్ళీ మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసుకుంటూ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఈ డిజైన్ అనేది బాగా ఎలిగేట్ అవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న 5 బీడ్స్ దగ్గర మనము 5 మీడియం సైజ్ బీడ్స్ అనేవి కుడుతున్నాను చూడండి.
ఈ బీడ్స్ చుట్టూ మనం దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నీడిల్లోకి ఎక్కించుకుని మిగిలినదంతా టాకాలు వేసుకుంటూ మొత్తం ఈ బీడ్స్ చుట్టూ కంప్లీట్ చేయండి దర్దోజీని. దర్దోజీ అయింది కదా. ఇప్పుడు ఈ దర్దోజీ కుట్టిన బీడ్స్ చుట్టూ మనం హాఫ్ సర్కిల్ లాగా మైక్రో బీడ్స్ తో మనం హాఫ్ సర్కిల్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి అన్ని బీడ్స్ ఎక్కించుకుని హాఫ్ సర్కిల్ కుడుతున్నాను. కాకపోతే మీరు మధ్య మధ్యలో టాకాలు వేసుకోండి స్ట్రాంగ్ గా ఉండడం కోసం. నెక్స్ట్ మనం ఈ హాఫ్ సర్కిల్ చుట్టూ గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కుందన్స్ చూపించాను కదా, అవి అటాచ్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై అయిన తర్వాత ముందు మనం బీడ్స్ కుట్టని చూసారా, వాటి కింద ఒక లైన్ దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి హాఫ్ సర్కిల్ లాగా. హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కట్ చేయకుండా అదే బీడ్స్ పైనుంచి తీసుకుని వచ్చి నేను ఈ గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా వాటి చుట్టూ కూడా దర్దోజీ అనేది కుట్టుకుంటూ వస్తున్నాను. అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి ఒక రింగ్ లాగా. అయిన తర్వాత ఎండింగ్ పాయింట్ కూడా మనం కంపల్సరీ నీళ్ళలోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి. చూసారుగా ఈ ఫ్లవర్ మటుకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను లీవ్స్ అనేవి డ్రా చేశాను. ఆ లీవ్స్ ని మనము ఈ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ కుట్టుకుని తర్వాత పక్కన లీవ్స్ ఉన్న లీవ్స్ చుట్టూ కూడా
గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఈ లీవ్స్ చుట్టూ మనము గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 5 లీవ్స్ డ్రా చేశాను. అటు 2 ఇటు 2 పైన ఒకటి ఆ విధంగా డ్రా చేసి దాని చుట్టూ నేను ఈ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు కుడుతున్నాను. ఇక్కడ మీకు ఒక లీవ్ కుట్టి చూపిస్తున్నాను, మిగిలింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా లీవ్స్ కుట్టుకున్న తర్వాత ఈ లీవ్స్ లో మధ్యలో దర్దోజీని కరెక్ట్గా ఈ లీఫ్ కి ఎంత సరిపోతుందో అంత చిన్న చిన్న పీసెస్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ దర్దోజీని మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ముందు కుట్టిన దర్దోజీ లైన్ ఉంది కదా దాని మీద క్రాస్ గా ఈ దర్దోజీ పీసెస్ అనేవి కుట్టుకోవాలి. ఒక్కో లీఫ్ లో మనకు కరెక్ట్ గా 5 దర్దోజీ చిన్న చిన్న పీసెస్ అనేవి పడతాయి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. కంపల్సరీ మీరు క్రాస్ గా కుట్టుకుంటేనే మీకు లీఫ్ అనేది నీట్ గా కనిపిస్తుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి మీరు లీవ్స్ అన్నిటిని. చూసారుగా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ముందేసిన హాఫ్ సర్కిల్ డిజైన్ ఈ లీవ్స్ పైన వేసుకుని అదే విధంగా మీరు ఆల్టర్నేట్ గా ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందన్నదండి. ఓవరాల్ పిక్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది మీకు డిజైన్. ఇది ఓన్లీ రిఫరెన్స్ పర్పస్ కోసమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.